టీడీపీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని నెల్లూరు జిల్లా కోవూరులోని గుమ్మలదిబ్బ స్థానికులు ఆరోపిస్తున్నారు. గుమ్మలదిబ్బ న్యూ కాలనీలో పలువురు టీడీపీ నాయకులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై స్థానిక మహిళలు కోవూరు తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం టీడీపీ హయాంలో పేదవారికి నష్టం జరగదని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాటిచ్చారని అన్నారు. కానీ కొంతమంది టీడీపీ నాయకుల కారణంగా పార్టీకి చెడ్డ పేరు వస్తోందన్నారు. కబ్జాలపై ప్రశ్నిస్తే మహిళలపై అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. మాది కోవూరు గుమ్మలదిబ్బ గ్రామం అనే వ్యక్తి నెల్లూరు నుంచి గుమ్మలదిబ్బకు వచ్చి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని ఆక్రమించి అమ్ముకుంటా ఉన్నాడు. దానికి సంబంధించి మహిళలు ఇదేం న్యాయం అని అడిగిన దానికి మహిళల పట్ల అసభ్యకరమైన మాటలు, అసభ్యకరమైన ప్రచారాలు చేస్తున్నాడు. అక్కడ ఆల్రెడీ చాలా ప్లాట్లు ఆక్రమించి అమ్ముకున్నాడు. వాళ్ళు కేసులు పెట్టారు. ఆల్రెడీ ఎస్ఐ గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ కేసులు జరుగుతూ ఉన్నాయి. మా డబ్బులు మాకు ఇవ్వండి అని. లేఅవుట్ 100 అంకణాలు ఆ లేఅవుట్ని ఆక్రమించి కోళ్ల ఫారం కడతానని చెప్పాడు. అప్పుడు మేము ఆ ఏరియా మహిళలందరము ఎంఆర్ఓ సార్ గారికి వచ్చి కంప్లైంట్ ఇయ్యంగా సారు కోళ్ల ఫారం కట్టొద్దని దాన్ని ఆపివేశారు. సరే అని చెప్పి మళ్ళా దాన్ని మొదలు పెడుతున్నాడు. అప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము. మేడం కూడా అది ప్లాట్లు అవి నువ్వేం తీసుకునేదని ఆపిచ్చింది. అయినా అప్పటి నుంచి మా మీద కక్ష పెట్టుకొని మీరు ఎమ్మెల్యే గారి కాడికి ఎందుకు వెళ్తారని అప్పటి నుంచి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎందుకన్నా ఇలా చేస్తున్నామని మేమందరం నిలదీయగా, కాలనీ పిల్లలు మేమందరం నిలదీయగా ఇది టీడీపీ ఆఫీస్ అని మాకు చెప్పాడు. దయచేసి అతని అక్రమాలని, అన్యాయాల్ని మురారి బాబీ పాసెం మల్లికార్జున